సంధి మబ్బుల్లోన చిందులేయు పైరగాలిలో పండు వెన్నెల్లోన పల్లవాలలో పచ్చ పచ్చనైన ముచ్చటైన తోట బాటలో మెత్తనైన కొండ వాగు పాటలా అభిమానాల ద్వారాలతో గాడుతూ అనుబంధాల తారాడుతూ తొలి చెలిమికి సరి కలిమిగా ఇదే అనురాగం ఇదే అనురాగం ఇదే అనురాగం ఇదే అనురాగం. అది కాదు బామ్మగారు, ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీ ఒంట్లోని కొవ్వు 30% తగ్గిపోతుందండి. అంటే ఏంటే? నేను నీ కొవ్వు పట్టిన అలా కనపడుతున్నానా? అంతేగా? అది కాదు బామ్మగారు. ఏది కాదు అని అడుగుతున్నాను. నా అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వు నాకు ఆరోగ్య సూత్రాలు చెప్తావా? నాకు కొవ్వు పట్టిందంటావా? అసలు నిన్ను నానమ్మా ఏమైంది? చూడవే, ఈ పిల్ల నన్ను నోటుకొచ్చేట్టు మాట్లాడుతుంది. లేదు మేడం, నేనేమీ అనలేదు. మా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది 30% కొవ్వును కరిగించేస్తుందన్నాను. అంతే. నాకు కొవ్వు పట్టిందా అంటూ నా మీద రేజ్ అయిపోయారు. ఆహా, బాగుంది. ఏంటే బాగుండేది? ఆ పిల్ల నోటికొచ్చేట్టుగా మాట్లాడుతుంటే మా నాన్నమ్మని అంటావా అని దానికి గడ్డి పెట్టాల్సింది పోయి బాగుందని ఇంకా నవ్వుతావా? నవ్వను గాని నువ్వు లోపలికెళ్ళు. నువ్వురా. వస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్తానమ్మా, వెళ్తానే. వెళ్ళకేం చేస్తాను? ఇదిగో నీ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. చాలా థ్యాంక్స్ మేడం. సమయానికి మీరు రాకపోతే ఆ పెద్దావిడ నన్ను కొట్టుండేదేమో. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. ఉండు, వెళ్ళిపోతున్నావే. మీ ప్రోడక్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా? లేదు మేడం, ఇక ఈ జాబ్ చేయాలంటేనే నాకు భయం వేస్తోంది. సేల్స్ గర్ల్స్గా పనిచేయడం అంటే మాటలు కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆ రవి గారు నాకు ఎప్పుడో చెప్పారు. రవి గారా? ఆయనెవరు? ఆయన మా లాంటి అనాథల్ని చేరదీసి చేయుతనిచ్చే అన్నయ్య. కష్టాన్ని నమ్ముకుంటే బాగుపడతారు అంటూ అనుక్షణం మాలాంటి వాళ్ళకి చెప్తుంటాడాయన. ఈ ఉద్యోగం ఇప్పించింది కూడా ఆయనే. ఆయన వల్ల మా ఇంట్లో 2 పూటలా తింటున్నాం. కానీ ఈ రోజు మొదటిసారి ఈ ఉద్యోగం అంటే భయం వేస్తోంది, విరక్తి కూడా కలిగింది. నోను, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. రవి గారు చెప్పినట్టు ధైర్యంగా ముందుకెళ్ళు. జాబ్ మానేసే సిల్లీ డెసిషన్స్ ఏం తీసుకోకు. ఇంతకీ ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? 500 మేడం. ఇటివ్వు. తీసుకోండి మేడం. ఒక్క నిమిషం. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఇటు. ఓ మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాను గాని ముందు నువ్వు వెళ్ళి పని ఏమైంది చెప్పు. అదిరింది. అదిరిందా అంటే? అంటే ఏంటి, మీరు చెప్పమన్నట్లు చెప్పి యాక్షన్ చించేశాను. చించేస్తే చించేసావు గానీ రిజల్ట్ ఎలా ఉంది? 100% పాజిటివ్ సార్. మీ గురించి గొప్పగా చెప్తుంటే ఆ మహాలక్ష్మి ముఖంలో ఆనందం అంతా ఇంత కాదు. వెరీ గుడ్. ఇదిగో నీకు ఇస్తానన్న మనీ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎప్పుడైనా పని పడితే పిలవండి, వస్తాను. ఓకే. బామ్మగారు, బామ్మగారు, రవి గారు, మీరా? జస్ట్ మినిట్. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. డోర్స్ అన్ని తెరిచే ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరేంటని చూస్తున్నాను. అదా, రండి. నానమ్మేమో సిద్ధాంత్ గారిని కలిసొస్తానని వెళ్ళింది. బాబాయ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ లేదా? ఉందండి, కానీ నేనే వెళ్ళలేదు. ఎందుకు? ఈ రోజు ఎండి గారి బర్త్డే. ఆఫీసులో గ్రాండ్ ఫంక్షన్ ఉందండి. ఓ, మరంత గ్రాండ్ ఫంక్షన్ మీరెందుకు మిస్ అయ్యారు? ఊరికే. ఊరికే అంటే? అబ్బా, ఇంకా టాపిక్ వదిలేండి. వదిలేటమా? సమస్యే లేదు. మీరెందుకు ఫంక్షన్కి వెళ్ళలేదో ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఏం చెప్పమంటారు? ఆ ఫంక్షన్కి అందరూ ఫ్యామిలీస్తో వస్తారు. మీ భార్యను తీసుకురాలేదే అంటూ ఒకడు, మీ భార్య వెళ్ళిపోయిందన్నా నిజమేనా అని ఇంకొకడు, ఇలా రకరకాల ప్రశ్నలతో గుండెల్లో గుచ్చుతుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం నాకు లేదండి. అందుకే పిరికి వాళ్ళ పారిపోయొచ్చాను. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఐఎమ్ సారీ. అనవసరంగా మీ మనసు కష్టపెట్టాను. అబే లేదండి, మీరేం నా మనసు కష్టపెట్టలేదు. జీవితాంతం ఇలా కష్టపడుతూ ఉండమని ఆ విధాతే నా నుదుట ఈ రాత రాశాడు. కానీ ఆ రాత జీవితాంతం ఒకేలా ఉండదులేండి. చీకటి తర్వాత వెలుగులా, కష్టాల తర్వాత ఆనందాల పర్వం మొదలై తీరుతుంది. ఆ ఆశతోనే నేనింకా బ్రతుకున్నానండి. గుడ్. ప్రస్తుతం మనకు కావాల్సిందదే. ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఆశను వేడిపోవద్దు. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న సలహా. చెప్పండి. మీ వైఫ్ గురించి మీరు వెతకడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేశారు గాని వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు విచారించలేదు? విచారించడానికి ఆమెకి ఎవరైనా ఉంటేగా. అంటే? ఆమె ఒక అనాథ. అనాథ అనే జాలితోనే నేను ఆమెను చేరదీశాను. కానీ తను వెళ్ళిపోయే వరకు నాకు తెలీదు నేను పాముకి పాలు పోసి పెంచానని. అయితే ఆవిడ కన్ఫర్మ్డ్గానే లేదంటారా? అనే అనుకుంటున్నాను. మరిప్పుడు మీరు మరో పెళ్లి చేసుకుంటే అది చెల్లుతుందా? చట్టరీత్యా తను 7 సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, లేక ఆవిడ చనిపోయిందని ఖచ్చితంగా తెలిసినా నేను పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. అంటే మీ పెళ్లి జరగాలంటే ఇంకా కొంతకాలం ఆగాల్సిందేగా? చట్టరీత్యా అయితే ఆగాల్సిందే. కానీ నా ఊహ ప్రకారం తను ఏ మోసగాడి చేతిలోనో చనిపోయి ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎప్పటికైనా ఈ విధంగానే అంతం అవుతాయి. అఫ్కోర్స్. కానీ మనం ఏ పనైనా చట్టరీత్యా చేస్తేనే మంచిది కదా. మనం అంటుందేంటి? అంటే మనిద్దరు పెళ్ళి అని చెప్పలేక ఇలా మాట్లాడుతుందా? అయితే నా డ్రామా ఈవిడి గారి మనసుని 90 డిగ్రీల నుంచి 360 డిగ్రీలకు తిప్పేసిందనమాట. రవి, హలో రవి. రవి, ఉన్నట్టుండి ఏంటా దీర్ఘాలోచన? ఏమీ లేదు. తను చేసిన గాయం ఏదో ఒక రూపంలో ముందుకొచ్చి మనసులో మంటలు రేపుతుందే కానీ ఆరిపోవట్లేదు. అసలు ఈ గాయం మానుతుందా అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా మానుతుంది. మీ జీవితంలోకి వాడిపోని వసంతం వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ. వసంతం అంటే గుర్తొచ్చింది. నేనొక పెయింటింగ్ వేశాను, చూపిస్తాను. రండి రండి రండి.
బాబు, ఇక్కడ గంగమ్మ అంటే ఎవరు? అటు పక్కనుంది. ఏమ్మా, గంగమ్మ అంటే నువ్వే కదూ? నేనేనండి. ఒకసారి నీతో కాస్త మాట్లాడాలి, ఇలా వస్తావా? పానెగ్గొట్టి మీతో మాట్లాడితే మా మేస్త్రి తిడతాడండి. తిట్టలేవమ్మా, మీ మేస్త్రికి నేను చెప్తాగా. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. తీసుకో. ఇంతకీ తమరెవరు? నేనెవరైతే ఏం గాని ముందు నీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. అడగండి. నువ్వు ఇదివరకు రవి వాళ్ళ ఇంట్లో పనిచేసేదానివా? అవును. అతని భార్య నీకు తెలుసా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ప్రియాంకమ్మ చాలా మంచిది. ఏమన్నావు? ఆమె పేరేమిటన్నావు? ప్రియాంక. వాళ్ళదే ఊరు? ఊరు పేరు గుర్తులేదు గాని వాళ్ళ ఊళ్ళో సముద్రం ఉంటదని, నరసింహస్వామి గుడి ఉంటదని చెప్పేది. ఇంకా ఇంకా ఏం చెప్పేది? గోదావరి నది ఊళ్ళని తిరిగి చివరికి ఆళ్ళూళ్ళోని సముద్రంలోనే కలుస్తాదట. అంటే వాళ్ళ ఊరి పేరు అంతర్వేదని చెప్పిందా? అవునవును, అదే పేరు చెప్పేది. వెరీ గుడ్. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో నీకేం తెలుసా? తెలీదు బాబు. ఆ రోజు రవిబాబు అమ్మగారిని బాగా తిట్టాడు. బాత్త ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత నేను పని మానేశాను బాబు. అలాగా? చూడు గంగమ్మ, మాకు అవసరమైతే నేను పిలిపిస్తాను. అప్పుడు పోలీసుల ముందైనా సరే జరిగిన వివరాలన్నీ చెప్తావా? చెప్తాను బాబు. వెరీ గుడ్. ఇదిగో ఈ డబ్బు కూడా ఉంచుకో. మరి నేను వస్తాను. హలో మేడం, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. పంపించండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? చెప్పాలంటే మా ఎంక్వైరీ అయిపోయింది. అయితే రిజల్ట్ ఏంటి? నీ మీద హత్యా ప్రయత్నం చేయించింది మురళీకృష్ణ మాత్రం కాదు. కాదా? డెఫినెట్ గా కాదు. అలా అని మీరెలా చెప్పగలరు? ఎందుకంటే నీ మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజున మురళీకృష్ణ రౌడీ షీటర్ దాస్ తమ్ముడు నిశ్చితార్థంలో ఉన్నాడు. దాస్కి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మేము వాళ్ళ ఇంట్లో మా పోలీస్ ఇన్ఫార్మర్ని ఏర్పాటు చేశాం. మా ఇన్ఫార్మర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ హత్యా ప్రయత్నం చేయించింది మురళీకృష్ణ కాదని ఖచ్చితంగా తెలుస్తుంది. మీ ఇన్ఫార్మర్ ఏం చెప్పాడు? ఫంక్షన్లో ఉండగా మురళీకృష్ణకి ఫోన్ వచ్చిందట. ఆ ఫోన్ విని కంగారు పడుతూ మహాలక్ష్మిపై ఎవరో హత్యా ప్రయత్నం చేశారని తనని మన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే వాడెవడో ముహూర్తం పెట్టడం ఏమిటి, నాకంత అయోమయంగా ఉందని చాలా హంగామా చేశాడట. అంటే ఈ హత్యా ప్రయత్నం చేసింది మురళీకృష్ణ కాదన్నమాట? కాదు, కానీ తను మాత్రం మిమ్మల్ని ఏదో రకంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం. అంతకంటే ముందు మీరు జాగ్రత్త పడవలసిన విషయం మరొకటి ఉంది. ఏమిటి? మీకు తెలియకుండానే మీ వెనకాల మరో శత్రువు ఉన్నాడనిపిస్తుంది. మీరు ఇదివరకట్లా స్వేచ్ఛగా తిరగటం అంత మంచిది కాదనిపిస్తుంది. మీరు ఓకే అంటే మా పోలీస్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మీరెంత అమాయకంగా మాట్లాడతారండి. రాసి ఉంటే మృత్యుపాశం ఎక్కడికైనా వచ్చి తీరుతుంది. చావు నుండి తప్పించుకోవటం ఏ మనిషికి సాధ్యం కాదు. కాకపోతే ఒకరి ముందు ఒకరి వెనుక నాకు నా ప్రాణం గురించి ఏ భయం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే నేనిప్పుడు చనిపోయాననుకోండి, మనశ్శాంతిగా కన్నుమూసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అదే పెళ్ళయ్యాకో తల్లినయ్యాకో పోయాననుకోండి, పిల్లల మీద మమకారంతో నా ఆత్మ దేవుడి దగ్గరికి చేరకుండా ఇక్కడిక్కడి గాల్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నేనెప్పుడు చనిపోవాలో మీరే చెప్పండి. మేడం ప్లీజ్, మీరు అలా మాట్లాడకూడదు. ఈ ఆత్మలు దేవుళ్ళు అన్నీ ఒత్తి ట్రాష్. మీరు అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నారు. ప్లీజ్ మేడం, మీరు అలా మాట్లాడకండి. నేను ఒక ఇన్స్పెక్టర్గానే కాదు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా, మీ శ్రేయోభిలాష్గా ఆలోచిస్తున్నాను. రవి భార్య గురించి ఎంక్వైరీ చేయమన్నానుగా. ఆ ఎంక్వైరీ కూడా అయ్యింది మేడం. కానీ మా ఎంక్వైరీ ప్రకారం రవి భార్యది
అతను చెప్పినట్టు బ్యాడ్ క్యారెక్టర్ కాదని తెలిసింది. ఆమె కనపడకపోవటం వెనకాల ఏదో మిస్టరీ ఉందని మా అనుమానం. ఆ అమ్మాయి గురించి ఎవరిని అడిగినా చాలా మంచిదే అని చెబుతున్నారు. నిజంగా ఫోటోలో చూసినా మాకు అలాగే అనిపించింది. ఏది ఫోటో ఉందా? ప్రస్తుతం లేదు, చెన్నై పంపించాం. చెన్నై పంపించారా? ఎందుకు? ఈవిడ కనిపించకుండా పోయిన 4 రోజులకి చెన్నై బీచ్లో ఒక లేడీ శవం కనిపించిందట. ఒకవేళ ఆ శవం ఈవిడిదే అయి ఉంటుందని ఐడెంటిఫై కోసం ఫోటో పంపించాం. 4 రోజుల్లో వచ్చేస్తుంది. అప్పుడు తప్పకుండా తెచ్చిస్తాం. ఓకే. మరి మీ సెక్యూరిటీ విషయం ఏం చేయమంటారు? అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. సరే, మీ ఇష్టం. మరి నేను వెళ్ళరానా మేడం? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పేది నిజమా? నా భార్య చనిపోయిందా? లోపంతో డబ్బు కోసం ఆమెనెవరికో అమ్మేయాలని ప్లాన్ చేసుంటాడు. ఆ ప్లాన్ని రిజెక్ట్ చేసిన అమ్మాయిని క్రోధంతో పీక పిసికి చంపేసుంటాడు. భయపడి ఆ శవాన్ని సముద్రం పాల్చేసుంటాడు. ఏదేవైనా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వాడి పైశాచికత్వం తలుచుకుంటే అసహ్యం వేస్తోంది. అమాయకంగా బలైన ఆ అమ్మాయిని తలుచుకుంటే జాలేస్తోంది. కాదంటారా? కాదని కూడా అనలేండి. కొన్నాళ్ళు తనతో కలిసి బతికాను కదా, అందుకే నాకు కూడా బాధగా ఉంది. తను నన్ను మోసం చేసిన తనైనా హాయిగా ఉందంటే అది లేదు. అందుకే నాకు జీవితం అంటే విరక్తి. ఈ నాటకాల ప్రపంచంలో ఒంటరి పోరాటం చేయాలనే కష్టమే. ఆ కష్టాన్ని నేను కలగనివ్వలేండి. ఎస్, నిజంగానే ఆ శవం మీ భార్యదే అని కన్ఫర్మ్ అయితే మన పెళ్లికి ఏ అడ్డు లేనట్టే. వెంటనే మీకు చేరువై సాధర్మచారిణిగా కర్తవ్యాలు నిర్వహించడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ మీకు తోడుగా నేనుంటాననేది మాత్రం మనస్ఫూర్తిగా చెప్పే నిజం. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క మాట చాలు నేను బాధలన్నీ మర్చిపోవడానికి. థ్యాంక్స్ అలాట్.